జపాన్లో సీఎం రేవంత్ రెడ్డి టీం పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే 11,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఎన్టీటీ డేటా, నైసా, తోషిబా కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం భారీ పెట్టుబడులను సాధించింది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఐటీ సర్వీసుల్లో ప్రపంచంలో పేరొందిన ఎన్టీటీ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ క్లౌడ్ ప్లాట్ఫామ్ సంస్థ నేసీ నెట్వర్క్ సంయుక్తంగా హైదరాబాద్ లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ముందుకొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి దాదాపు 10,500 కోట్ల రూపాయల పెట్టుబడితో క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. టోక్యోలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. రేవంత్ రెడ్డి సమక్షంలో ఎన్టీటీ డేటా, నేసా నెట్వర్క్స్ నుంచి బోర్డు సభ్యుడు కెన్ కుట్సుయామా, డైరెక్టర్ తడావోకి నిషిమురా, ఎన్టీటీ గ్లోబల్ డేటా సెంటర్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ బజ్పాయ్, నేసా సీఈఓ, ఎన్టీటీ గ్లోబల్ డేటా చైర్మన్ శరత్ సంఘీ ఈ ఒప్పందంలో పాల్గొన్నారు. హైదరాబాద్ లో నిర్మించబోయే సదుపాయం 400 మెగావాట్ల డేటా సెంటర్ క్లస్టర్, 25,000 జీపీయూలతో దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ సూపర్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను సమకూరుస్తుంది. దేశంలో తెలంగాణను ఏఐ రాజధానిగా మార్చాలనే లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది. ఎన్టీటీ డేటా, నైసా కంపెనీలు సంయుక్తంగా ఏఐ ఫస్ట్ సొల్యూషన్స్ అభివృద్ధి చేసేందుకు క్లస్టర్ కొత్త ఆవిష్కరణల కేంద్రంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 500 మెగావాట్ల వరకు గ్రిడ్ పునరుత్పాదక విద్యుత్ మిశ్రమంతో క్లస్టర్ నిర్వహిస్తారు. లిక్విడ్ ఇమ్మర్షన్ లాంటి అత్యాధునిక కూలింగ్ టెక్నాలజీలను అవలంబిస్తారు. ఈ ప్రాజెక్టును అత్యున్నత ఈఎస్జీ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తారు. ఈ క్యాంపస్ తెలంగాణలోని విద్యా సంస్థల భాగస్వామ్యంతో ఏఐ ప్రతిభను పెంపొందిస్తుంది. తెలంగాణ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కు దోహదం చేస్తుంది. డేటా సెంటర్ క్లస్టర్ తో పాటు రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీని నెలకొల్పనుంది. 562 కోట్ల పెట్టుబడికి అగ్రిమెంట్ జరిగింది. తెలంగాణలో టీటీడీఐ సర్ట్ అరెస్టర్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నారు. పవర్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం విస్తరణ జరగనుంది. జీఐఎస్ తయారీ కోసం టీటీడీఐ ఫ్యాక్టరీలను అప్గ్రేడ్ చేస్తోంది. తెలంగాణ పారిశ్రామిక విధానాలు ఆకట్టుకున్నాయని హిరోషి పురుటా తెలిపారు. తెలంగాణలో భారీ పెట్టుబడుల ఒప్పందాలపై రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని అన్నారు. నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా, సింగిల్ విండో అనుమతులను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. వీటితో పాటు ప్రతిభావంతులైన నిపుణులు అందుబాటులో ఉండటంతో ఏఐ సంబంధిత డిజిటల్ సేవల్లో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తుందన్నారు.